ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, నిన్నటి దినాన మనము గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలో మనము నేర్చుకునేటువంటి కొన్ని పాఠాల గురించి నిన్నటి దినాన మనం నేర్చుకున్నామండి. ఈరోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చెరపట్టబడుట దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. చాలామంది గెత్సెమనే తోట అంటే రెండు విషయాలు ఖచ్చితంగా చెప్తానండి. గెత్సెమనే తోటలో యేసయ్య చివరిగా ప్రార్థించాడు, ఆయన అక్కడ ఆయన బంధించబడ్డాడు, ఆయన పట్టబడ్డాడు, చెరపట్టబడ్డాడు అనేటువంటి విషయాలు మాత్రం చెప్తానండి. కానీ ఈ రెండు విషయాల్లో ఆయన ప్రార్థనలో ఆయన మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నటువంటి కొన్ని పాఠాలు ఏమిటి అనేటువంటి దాన్ని చాలామంది దాని గురించి ఆలోచించరు. ప్రియమైన ఆయన చెరపట్టబడుతున్నప్పుడు ఆయన నేర్పించినటువంటి పాఠం ఏంటి అనేటువంటి దాన్ని చాలామంది ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరండి, చదివేసి అలాగా వెళ్ళిపోతారు. ఈరోజు మనము యేసుక్రీస్తు యొక్క ఆయన చెరపట్టబడుట గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. దీని గురించి యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో మనం దీని గురించి చదవగలం. ప్రియమైన బిడ్డలారా, ప్రధాన యాజకుని యొక్క సేవకుడైనటువంటి మల్కు అనేటువంటి ఒక వ్యక్తియు, యూదా ఇస్కరియోతియు, మరియు అక్కడ రోమ యొక్క శూరులు, ఆ యొక్క సోల్జర్స్ కూడా వచ్చి యేసుక్రీస్తును పట్టుకోవడానికి గెత్సెమనే వనానికి వస్తున్నారండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య వారిని చూసి అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతున్నాడు. వారు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము. ఆయన అన్నాడు, నేనే అన్నప్పుడు ఆ మాట విన్న వెంటనే వారు వెనుకకు తిరిగి వారు నేల మీద పడ్డారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ మాట యొక్క బలము చూడండి. ఒక వ్యక్తిని అది పడద్రోయగలిగినటువంటి శక్తి కలదు. నేనే అని అన్న వెంటనే వారు కింద పడ్డారట. ప్రియమైన బిడ్డలారా, అలాంటి గొప్ప శక్తి గల దేవుడు మనుషుల ద్వారా పట్టబడ్డానికి తను అప్పగించాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనము నేర్చుకునేటువంటి పాఠాలు 3 పాఠాలు ఉన్నాయండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? యేసయ్య పట్టబడుతున్నప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? తన యొక్క ఖడ్గము దూసి ఆ మల్కు అనేటువంటి సేవకుని యొక్క కుడి చెవును తెగేటట్లు అతను నరుకుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దీని గురించి మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ఆయన ఒక మాట అంటున్నాడు పేతురుతో చూసి. మత్తయి సువార్త 26:52లో, నీ యొక్క ఖడ్గమును నువ్వు మళ్ళీ దాన్ని లోపల పెట్టుము, నీ యొక్క వరలో పెట్టుము, ఖడ్గము పట్టుకున్న వారు ఖడ్గముతోనే నశించుతారు అనేటువంటి మాటను యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు పేతురుకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అదేంటి? పేతురు, నీ ఖడ్గం అనేటువంటి పాత క్రియలను, నీ పాత స్వభావమును, నీ పాత మనిషిని నువ్వు మళ్ళీ అతన్ని బయటికి నువ్వు తీసుకురాకు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డామో, ప్రియమైన దేవులారా, మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో అప్పుడు మనలో ఉన్నటువంటి పాప మనుషులు మనము క్రీస్తులో పాతి పెట్టాము. ఇప్పుడు మనము క్రొత్త మనుషులుగా ఉన్నాము, ఆత్మ సంబంధమైన వారుగా ఉన్నాము. ఆ పాత మనిషిని, లోక సంబంధమైన ఆ యొక్క మనిషి క్రియలను మనం పాతి పెట్టేసామండి. ఇప్పుడు పేతురు ఏం చేస్తుంది? మళ్ళీ ఆ పాత స్వభావం వచ్చేస్తుందండి. ఎందుకు ఈయన ఆ చెవు నరికాడంటే, ఈయన చేపలు పట్టే జాలరు కాబట్టి చేపలు పట్టిన వెంటనే చేపల యొక్క చెవులు నరకడం అలవాటండి. ఇప్పుడు ఏమైంది? ఒక సమస్య వచ్చిన వెంటనే ఆ పాత అలవాటు బయటకు వచ్చేస్తుంది. పాత స్వభావం బయటకు వచ్చేస్తుంది. ఖడ్గము దూసి, కత్తి దూసి కరెక్ట్గా చెవులు కోస్తున్నాడు, చెవులు నరుకుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, నీ ఖడ్గాన్ని, నీ కత్తిని లోపల పెట్టు. కత్తి పట్టుకునే ప్రతి వారు కత్తితోనే నాశనం అవుతారు. దీని అర్థం ఏంటి? పేతురు, ఏ మాత్రము నీలో ఉన్నటువంటి పాప మనిషి యొక్క స్వభావాలను మళ్ళీ వాటిని నువ్వు బయటికి తీసుకురావద్దు. ఎందుకంటే మళ్ళీ పాప మనిషినికి నువ్వు ప్రాణం ఇచ్చావంటే అది నీ ప్రాణం తీసేస్తుంది, అది నేను చంపేస్తుంది. కాబట్టి నీ పాత పాప క్రియలను
పాత పాప స్వభావాలను ఏ మాత్రం మళ్ళీ నువ్వు చూపించకూడదు, వాటికి స్థలం ఇవ్వకూడదు అనేటువంటి పాఠాన్ని మొదటిగా యేసుక్రీస్తు పేతురుకు నేర్పిస్తున్నాడు. తన ఆ యొక్క ఖైదు చేయబడేటువంటి, ఆయన చెరపట్టబడేటువంటి ఆ సంగతి ద్వారా యేసయ్య పేతురుకు నేర్పించేటువంటి మొదటి పాఠం ఏంటి? నీ పాత పాప మనిషికి నువ్వు స్థలం ఇవ్వద్దు అని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు అంటున్నాము, నేను కానీ బైబిల్ తీసి పక్కన పెట్టానంటే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి అంటాం. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ తీసి పక్కన పెట్టడానికి ఆ బైబిల్ పట్టుకోకుండా ఉండొచ్చు కదండి. పాత క్రియలకు మనం ఏమాత్రం చోటు ఇవ్వకుండా ఉండాలి అనేటువంటి దానిని యేసయ్య మనకు ఆయన యొక్క చెరపట్టడం ద్వారా మొదటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. రెండో పాఠం ఏంటి? శత్రువులు మనం స్నేహించాలి అనేటువంటి రెండో పాఠాన్ని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఆ మల్కు అనేటువంటి వ్యక్తి యొక్క చెవు నేను కోసాడు. ప్రియమైన ఇప్పుడు ఆ చెవు ఏమైందని యోహోన్లో రాయబడలేదు, మత్తయిలో రాయబడలేదు, కానీ లూకా దాని గురించి రాస్తున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో 51వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ చెవును, అంటే నరకబడినటువంటి చెవు కింద ఉంటుంది, ఖచ్చితంగా కింద పడి ఉంటుంది. ఆ కింద పడినటువంటి చెవుని చేతికి తీసుకొని యేసయ్య దాన్ని అతికించి స్వస్థపరిచాడు అని రాయబడలేదండి. యేసయ్య ఏం చేశాడంటే అతని యొక్క చెవును తాకి స్వస్థపరిచాడు. అంటే ఏంటి అర్థము? నరకబడినటువంటి చెవు కింద పడి ఉంది, ఆ చెవుని యేసయ్య చేతికి తీసుకోలేదు, దాన్ని ముట్టుకోలేదు. ఆ నరకబడిన చెవు లేని స్థలాన్ని తన చేతితో తాకుతున్నాడు. అక్కడ చెవు కలుగుతుంది, క్రొత్త చెవు అతను కలుగుతుంది, క్రొత్త అవయవం అతను కలుగుతుంది. ప్రేమ దేవుడారా, యేసుక్రీస్తు శత్రువులు మీరు స్నేహించాలని నోటి మాటతో మాత్రం చెప్పైన ఆగిపోలేదు, ఉపదేశించి మాత్రమైన ఆగిపోలేదు, తన క్రియలలో దాన్ని చేసి చూపించాడు. ఇప్పుడు ఈ యొక్క మల్కు ఎవరండి? ప్రధాన యాజకుని యొక్క దాసుడు. దాసుడు అంటే పని మనిషి, అంటే మన ఇంట్లో ఉండేటువంటి వంట పని మనిషి, తోట పని చేసే పని మనిషి, అలాంటి పని మనిషి కాదండి. పోతీఫారు యొక్క ఆస్తులంతటికీ యోసేపు ఎలాగా ఒక బాధ్యతారిగా ఉన్నాడు, ఒక సూపర్వైజర్గా ఉన్నాడు, అలాగా ప్రధాన యాజకుని యొక్క సూపర్వైజర్గా, అంటే ఆయన యొక్క పర్సనల్ అసిస్టెంట్గా ఉండేటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క మల్కు. అప్పుడు యేసయ్యకు ఈయన ఎలా ఉన్నట్టు ఆపోజిట్లో ఉన్నాడు, చెప్పాలంటే శత్రువుగా ఉన్నాడు యేసయ్యకు. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి ఆయన. ప్రేమ జన్మటాడు. ఇప్పుడు తన కళ్ళకు ముందుగా శత్రువు యొక్క చెవు నరకబడింది, శత్రువు వేదన పడుతున్నాడు. యేసయ్య చూస్తూ ఊరుకోలేదండి, శత్రువుని ప్రేమించాడు. ఆ శత్రువు యొక్క చెవును, అంటే నరకబడిన స్థలాన్ని ఆయన ముట్టాడు, క్రొత్త చెవును పుట్టించాడు, అతనికి స్వస్థతనిచ్చాడు. ప్రేమ దేవుడా, యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి అద్భుతాల్లో చివరి అద్భుతము ఈ అద్భుతము. అంటే ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా చేసినటువంటి చివరి అద్భుతము ఈ అద్భుతం. ప్రేమ దేవుడా, అతన్ని ఆయన తాకి స్వస్థపరుస్తున్నాడు. దీని ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? శత్రువులు మనం స్నేహించాలి అనేటువంటి రెండో పాఠాన్ని యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. మూడోదిగా ప్రియులరా, యేసయ్య మనకు నేర్పించేటువంటి మూడో పాఠం ఏంటి అంటే, దేవుడి చిత్తానికి నిన్ను అప్పగించి జీవించడం నేర్చుకోవాలి అనేటువంటి మూడో పాఠాన్ని యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఇక్కడ చదివినట్లయితే యేసుక్రీస్తు అంటున్నాడు పేతురుని చూసి, నీ కత్తి మళ్ళీ నువ్వు లోపల పెట్టయ్యా, కత్తి పట్టుకునే ప్రతి వారు కత్తితోనే చనిపోతారు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నేను నా తండ్రిని వేడుకుంటే ఎన్నో దేవదూతలు వస్తారు, కానీ నా తండ్రి నాకు అనుమతి ఇచ్చినటువంటి పాత్రలో నేను పానము చేయాలి అనేటువంటి మాటను యేసుక్రీస్తు పేతురుతో అంటున్నాడు. ప్రియమైన దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఆయన మహాభయంకరమైనటువంటి వేదనను ఆయన అనుభవించబోతున్నాడు. లోక పాపమంతా కూడా ఆయన మీద మోపబడబోతుంది. వివరించలేని శ్రమలు, గాయాలు ఆయన పొందబోతున్నాడు. కానీ అన్నిటికీ ఆయన తన యొక్క తండ్రి యొక్క చిత్తానికి అప్పగించాడు. తండ్రి యొక్క చిత్తం యేసు గురించి ఏంటి? ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించాలి, ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ లోకముకు శాశ్వతమైన పాప క్షమాపణ కలగాలనేటువంటిది దేవుని చిత్తము యేసయ్య గురించి. ఆ చిత్తాన్ని ఏం మాత్రం ఆయన విడిచి దూరం కాలేదండి. మన గురించి దేవుని చిత్తం ఏంటి? మనము ఇతరుల కోసం మరణించాలి అనేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము దేవుని చిత్తానుసారంగా ఆయన పరిశుద్ధంగా జీవించాలి,
ఆయన మాటలకు లోబడి జీవించాలనేదే మన గురించి ఆయన యొక్క చిత్తంగా ఉన్నది. అప్పుడు యేసయ్య ఆయన చెరపట్టబడబోయేటువంటి ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన నేర్పించినటువంటి 3 పాఠాలు ఏంటి? ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి పాఠము, నీ పాత స్వభావముకు స్థలం ఇవ్వకు అనేటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. శత్రువుని స్నేహించాలి అనేటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని చిత్తానికి అప్పగించి జీవించాలి అనేటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా పాత మనిషి యొక్క స్వభావముకు మనము స్థలం ఇవ్వకుండా మనము పరలోక సంబంధమైన వారిగా మనం నడుచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవదిగా, శత్రువుని స్నేహించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడవదిగా, దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఈ 3 విషయాల ప్రకారం మన జీవితాన్ని జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. గెత్సెమనే తోటలో తండ్రి నీ యొక్క చెరపట్టబడడం ద్వారా నువ్వు మాకు నేర్పించినటువంటి 3 పాఠాలు మాకు నేర్పించడానికి స్తోత్రమయ్యా. ఈ యొక్క తండ్రి పాఠంలో ప్రకారము మేము కూడా జీవించడానికి కృప దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిలో ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.